నాగార్జున ఈ ఏడాది 'నా సంబరంగా' సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. వరుస డిజాస్టర్స్ తర్వాత నాగార్జున ఖాతాలో ఈ సినిమాతో హిట్ పడింది. ఇక నాగార్జున 100వ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ల దర్శకత్వంలో ధనుష్‌తో కలిసి 'కుబేర' మూవీ చేస్తున్నాడు. మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్‌తో ఏషియన్ మూవీస్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇక దీంతో పాటుగా తమిళ్ డైరెక్టర్ నవీన్‌తో నాగార్జున ఒక సినిమా చేస్తున్నట్లుగా గతంలో చెప్పారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్ కథతో యాక్షన్ బ్యాక్‌డ్రాప్ తరహాలో ఈ సినిమా ఉంటుందట. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈకే జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడట. జూలై నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా కూడా మల్టీ స్టారర్ గానే ఉండబోతోందని సమాచారం. తమిళం, మలయాళం, హిందీ భాషల నుంచి ఒకరిని ఈ సినిమాలో మరొక సెకండ్ హీరో రోల్ కోసం తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారట. ఇక యంగ్ హీరో ఈ మూవీలో నటించడం ఖాయమనే మాట కూడా వినిపిస్తోంది. అయితే అతను ఏ భాష నుంచి వస్తాడో అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు 'బంగారాజు' సీక్వెల్ కూడా చేయాలనే ప్లాన్‌లో కింగ్ నాగార్జున ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. ఇంతకీ ఈ మూడిటిలో నాగార్జున 100వ సినిమా ఏది అనే అభిమానుల ప్రశ్న. ఇక సినిమాలైతే అనౌన్స్ చేసేశారు. కానీ కింగ్ నాగార్జున 100వ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయాలి అని అనుకుంటున్నాడు. ఇక ఆ మూవీలో అక్కినేని అఖిల్ కూడా నటిస్తాడని గతంలోనే చెప్పారు. అయితే ప్రస్తుతానికి 100వ సినిమా గురించి ఎలాంటి చర్చ నడవడం లేదు. కింగ్ నాగార్జున ప్రస్తుతం కమిట్ అయిన ఈ 3 సినిమాలలో ఒకటి 100వ చిత్రంగా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఆ సినిమా ఏంటనేది కన్ఫర్మ్ చేస్తే బాగుంటుందని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక నాగార్జున ప్రతి సంక్రాంతికి ఒక మూవీతో వస్తానని క్లారిటీ ఇచ్చాడు. 2025లో 'బంగారాజు' సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉంది. నాగ చైతన్యతో ఒకసారి 'బంగారాజు' క్యారెక్టర్‌ను స్ట్రాంగ్‌గా ఎలివేట్ చేశారు. ఇక అఖిల్‌ని కూడా ఈ సిరీస్‌లోకి దింపే అవకాశం ఉంది. ఇక నాగార్జున అయితే పర్ఫెక్ట్ స్క్రిప్ట్ సెట్ అయితే గానీ 100వ సినిమాపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం లేదు. మరి నాగార్జున 100వ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అందులో ఎవరు నటిస్తారు అన్నది చూడాలి.